హనుమంతుడు గాయపడటాన్ని చూసి వాయుదేవుడు తీవ్రంగా కోపగించుకున్నాడు. ఆయన ప్రపంచం నుంచి గాలిని తీసేశాడు. దాంతో భూమిపై ఉన్న ప్రాణులు శ్వాస తీసుకోలేకపోయాయి. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడింది. ఇది చూసి దేవతలందరూ వాయుదేవుణ్ణి శాంతింపజేయటానికి వచ్చారు. బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి మళ్లీ జీవంతో నిలబెట్టాడు. అంతేకాదు ప్రతి దేవుడు అతనికి వరాలిచ్చారు. అలా హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, రక్షణ పొందాడు. కాని చిన్నప్పుడే హనుమంతుడు చాలా చిలిపిగా ఉండేవాడు. కొన్నిసార్లు ఋషులను కూడా ఆట పట్టించేవాడని కథల్లో చెప్తారు. దాంతో ఒక ఋషి అతనికి ఒక శాపమిచ్చాడు. ఆ శాపం వల్ల హనుమంతుడు తన అపారమైన శక్తిని తానే మరచిపోయాడు. ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి అతనికి గుర్తుకొస్తుంది. తరువాత రామాయణంలో జాంబవంతుడు అతనికి తన శక్తిని గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్లి శ్రీరాముడికి అత్యంత విశ్వాసపాత్రుడైన మహావీరుడిగా నిలిచాడు. అలా శక్తి, ధైర్యం, భక్తికి ప్రతీకగా హనుమంతుడు భారత ఇతిహాసాల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఇలాంటి భారత ఇతిహాస కథల కోసం భారత ఇతిహాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.